ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, వ్యక్తిగత దాడులు చేయటం, వ్యక్తిగతంగా దూషణ చేయటం, కుటుంబ సభ్యుల్ని దూషణ చేయటం ఇది కొనసాగుతూ ఉంది. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగనన్న ఆనందంతో, ఆయన యొక్క ప్రోత్సాహంతో అనేక మంది యువత సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెట్టడం, అది ఆనాటి ముఖ్యమంత్రి ఆనందించడం మనం చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారందరి మీద పోలీస్ కేసులు పెట్టడం, వారిని అరెస్ట్ చేయటం, కోర్టుకి తీసుకురావటం జరుగుతూ ఉంది. ఇది మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. అదే సమయంలో గత ప్రభుత్వం ఎలా అయితే పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రత్యర్థుల మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారో, ఈరోజు అక్కడక్కడ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలాంటి వారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వారి ప్రత్యర్థుల మీద సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారనే నెపంతో అరెస్టులు చేయడం, వెంటాడటం చూస్తూ ఉన్నాం. గత 5 నెలల కాలంలో మనం పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ పోస్టులు అసభ్యకరమైన ఎన్ని పెట్టారో దాదాపు అంత కొంచెం అటు ఇటుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారు కూడా పోస్టులు పెట్టడం చూసాం. మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా కూడా వారి యొక్క కుటుంబ విషయాల మీద కూడా పోస్టులు పెట్టిన వాళ్ళని చూస్తున్నాం. అందుకని పోలీస్ యంత్రాంగం చేయాల్సింది నిష్పక్షపాతంగా ఎవరైతే సోషల్ మీడియాలో ప్రజల మనోభావాలకు భిన్నంగా వ్యక్తిగత దూషణతో, కుటుంబ దూషణతో, కుటుంబ సభ్యుల్ని అవమానపరుస్తూ పోస్టులు పెట్టారో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, వారు టీడీపీ అయినా, వారు జనసేన అయినా, పార్టీలకు అతీతంగా ఆ తప్పు చేసే వాళ్ళందరినీ శిక్షిస్తే అది మంచి పరిణామంగా భావిస్తాం. దానికి భిన్నంగా గత ప్రభుత్వం చేసినట్టుగా నేటి ప్రభుత్వం ప్రత్యర్థుల్ని వెంటాడటం కోసమే మాత్రమే ఈ సోషల్ మీడియా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారనే పేరుతో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసి వాళ్ళని మాత్రమే జైలుకు పంపిస్తూ ఉంటే సమాజం అంగీకరించదు. మళ్ళా గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం అవుతాయని చెప్పని జనచైతన్యం వేదిక భావిస్తుంది.